దేశంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ మేయర్ వసీం, మల్లె మీద నరసింహులు, ఎస్సీసెల్ నాయకులు, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ, ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో అందరికీ నేటికి సమాన హక్కులు దక్కుతున్నాయంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఇప్పుడు ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి వారికంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని సృష్టించుకున్నారన్నారు. ఎక్కడ చూసినా కక్ష సాధింపులకు పాల్పడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారని అన్నారు. ఈ విధానాలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారు ఒక గొప్ప మేధావి కూడా. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా తీసుకునేదే కాకుండా రాజ్యాంగాన్ని రచించే కమిటీ దానికి కూడా నాయకత్వం వహించి ఎంతో ముందు చూపుతో కూడా, అంటే దాదాపుగా కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ముఖ్యంగా భారతదేశంలో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కానీ అనేక కులాలకు, మతాలకు, వర్గాలకు నిలమైన ఈ భారతదేశంలో అందరూ కూడా సమానమే, అందరికీ సమానమైన హక్కులు కల్పించేది పని హక్కు కానీ అన్నీ కూడా కల్పించిన పెద్ద గొప్ప మేధావి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా భారతదేశంలో ఉంది. అంటే అతను ఎంతో ముందు చూపుతో రచించిన రాజ్యాంగం వల్లనే చెప్పక తప్పదు కూడా. అంతేకాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా సమానంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా ముందుకు పోతున్నారు. మేము కూడా అందరూ కూడా ముందుకు అని చెప్తున్నారంటే ఆయన యొక్క చలువని కూడా చెప్పక తప్పదు. ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా పెద్దపీట వేసేదే కాకుండా మంత్రివర్గ కూర్పులో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు నియమించేసే వారికి ఒక హోదా అనేది కూడా కల్పించి ముందుకు తీసుకుపోయిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. అదే ఆయన తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజ్యాంగానికి ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఎంతో ఆ స్ఫూర్తితోనే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బలహీన వర్గాలకి ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నీ కూడా చేసేదే కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మార్గదర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినారని కూడా చెప్పక తప్పదు. కానీ దురదృష్టం కొద్దీ ఈరోజు ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నాం కానీ కడకు వాక్ స్వాతంత్రం లేకోకుండా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా 3 పార్టీల యొక్క నాయకత్వంలో ఉండే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజాస్వామ్యమే అనేది కూడా లేకుండా పరిస్థితులు కూడా ఈరోజు కూడా వచ్చేసాయి. రాజ్యాంగానికి బదులు ఎక్కడ కానీ ఇంతవరకు ఎవరు కానీ ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు కానీ చెప్పలేదు ఇంకొక రాజ్యాంగం. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరు పెట్టేసి ఈరోజు దాన్ని అమలు పరిచేదానికి ఉన్న శ్రద్ధ, పట్టుదల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రజాస్వామ్యం నుంచి ప్రతి ఒక్కరికి కూడా రక్షించడానికి, మళ్ళీ కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకుపోయడానికి కూడా కృషి చేస్తుంది, పోరాడుతుంది కూడా. ఆ రోజు స్వాతంత్ర సమయంలో గాంధీజీ గారి స్ఫూర్తితో అందరూ కూడా అహింస పద్ధతిలో ఎలా పోరాడినారో ఈరోజు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగం ప్రకారం మనం ప్రసాదించిన ప్రజాస్వామ్యం కూడా మళ్ళీ కూడా ప్రజ్వరిల్లేటట్టు కూడా దానికి పోరాటం కూడా ఎప్పుడు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వం తెలుసు. మరొక ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి చర్యలు జరుగుతున్నాయి. రాజ్యాంగం పైన దాడి, రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి శక్తులు చాలా చురుగ్గా దేశంలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని ముందు తీసుకోవడం అందరి యొక్క కర్తవ్యం. రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల దళితులపైన దాడులు, అదేవిధంగా ఆర్థిక ప్రాంతీయ అసమానతలు పెంచేటువంటి విధానాలను
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల వ్యవస్థని బలహీనం చేశారు, న్యాయ వ్యవస్థను ఈరోజు ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత. ఈరోజు పక్క ఉన్న అన్ని దేశాల్లో కూడా అస్థిరత రాజ్యం వెళ్తా ఉంటే, ఇన్ని మతాలు, ఇన్ని వేల కులాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ మాత్రం స్థిరత్వం ఉందంటే అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించబడినటువంటి రాజ్యాంగమే కారణం. అట్లాంటి రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతాం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఆయన మహా గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మనమందరము ఈ స్థితిలో బ్రతుకుతున్నామంటే ఆ రాజ్యాంగమే. కానీ ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల పైన అరాచకాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఎన్నో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఈ రోజు ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకు కానీ వివిధ పేద వర్గాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షలు బీమా ప్రకటిస్తే ఈ రోజు మీరు ఆ ఆరోగ్యశ్రీని అసలు లేకోకుండా చేశారు. మరి దళితులకు ఇచ్చిన 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? దళితులకు ఇచ్చిన వివిధ పథకాలన్నీ కూడా మీ మేనిఫెస్టోలో రాసినటువంటివన్నీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు కూడా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న దళిత సంఘాలు కావచ్చు అన్ని కూడా రోడ్డుపైకి వచ్చే ఖచ్చితంగా వీటిపైన నిరసన కూడా తొందరలో తెలియజేస్తాం. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని సందర్భంగా